ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి కట్టుకున్నాం కదా రంగనాథ్, రేవంత్ రెడ్డి, మాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు నాన్న. నువ్వు నీ ఇంట్లో ఇంత గార్డెన్ ఇంత రవ్వ ఇదైతేనే నీ తోటమాలని తిడతావు, అయ్యో అక్కడ మొక్కలేదు ఇక్కడ మొక్కలేదని. నేను 4 అంతస్తుల్లో కట్టుకున్నానే, నువ్వు అలా కూలదోస్తావు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు రంగనాథ్. రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు, నేను ఎంత డబ్బు పెట్టి ఎన్ని ఆశలు పెట్టుకుంటాం మేము దాని మీద. నీకు ఇంత వేదన అయితేనే నువ్వు ఒప్పుకోవు కదా. అన్ని అంతస్తులు నేను కట్టుకున్నాక నువ్వు కొట్టి కూలగొట్టేసావు కదా, కూలగొట్టు, టైం ఇవ్వు, కూలగొట్టేస్తున్నాను, నువ్వు రాంగ్ స్థలంలో కట్టావు, నేను కూలగొడుతున్నాను అని చెప్పు. ఎవరికైనా టైం ఇస్తారు కదా, ఏ మనిషిని చంపినప్పుడైనా టైం ఇస్తారు కదా. నువ్వు అంత బిల్డింగ్ ఎరగొట్టేసావే, టైం ఇవ్వకుండా నీకు న్యాయమేనా అసలు? ఏంది సార్, మా మీ ఇల్లు ఉండే ఇల్లే కులగొట్టారు 10-12 సంవత్సరం మేము తీసుకుని. అప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఉంటే మాకెందుకు అమ్మాలా సార్? అన్ని గవర్నమెంట్ ఇల్లు అని అన్ని జాలి వేశారు. ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి? ఎక్కడ పోతే ఎవరు మా బాధ నైట్ మొత్తం నిద్ర వస్తలేదు సార్. మేము ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ లేదు, నిద్ర లేదు, తిండి లేదు. మా ఇంట్లోనే గొడవలు ఇల్లు కులగొట్టారు. అక్కడ సామాన్ అంతా పాడేశారు సార్. మాది మా బాధ ఏందో, మాకు ఇల్లు కావాలా సార్, ఎట్లా ఉండాలి మేము? అక్కడే ఉంటున్నాం సార్. పగులు మొత్తం అక్కడ పొయ్యి పెట్టుకుని వండుకుని తింటే మళ్ళా వచ్చి చూసి వచ్చి కుల్లగొట్టి పోతున్నారు. ఏమి ఇస్తలేరు. ఎట్లా నడుస్తుంది అంటే ఇట్లానే సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. కూలి పని చేస్తాం, కూలి దొరికితే పోవాలి, లేకుంటే ఇంట్లో ఉండాలి. వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళే అంటారు, వాళ్ళే కుల్ల కొడతారు, వాళ్ళే సలహా ఇస్తారు, వాళ్ళే ఎంబడొస్తారు. ఎంత ఇబ్బంది పెడుతున్నారు సార్. దాదాపు అయ్యాల 6-7 సంవత్సరాలే. అప్పటి సంది లేని అప్పటి సంది లేని గవర్నమెంట్ ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడే అయిందా గవర్నమెంట్ భూమి? అది ఏడా బతకనిస్తలేరు, సావనిస్తలేరు, బతకనిస్తలేరు. ఎవరికి అడిగినా ఇక్కడ వండి అక్కడ వండి ఎక్కడ ఉన్నా మా ప్రస్తుతం ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి సంది మాకు ప్రాబ్లం అవుతుంది. ఉన్నది గుంజుకున్నారు, వెనక ముందు ఎవరు లేరు సార్. చిన్న ఆడపిల్లలు ఉన్నారు మాకు, మా ఆయన లేడు, కూలి చేసి బతుకుతున్నాం. ఆయన రూపాయి పోగు చేసి కొనుక్కున్న దానికి కూడా గుంజుకుంటున్నారు. ఎక్కడని పోతాం, కిరాయి అయితే కట్టుకోలేము, ఆ సిటీలలో అయితే పోలేం, అక్కడనే ఉంటున్నాం. వర్షాకాలం వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఆడనే చేస్తున్నాం. ఏడో కొంచెం చెట్ల కింద ఇలా వాళ్ళ ఇంటి ముందు పోయి పండుకుంటున్నాం, పోతున్నాం, మళ్ళీ అక్కడనే ఉంటున్నాం.